రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 1000 కోట్లు గండి కొడుతున్నారని హైకోర్టులో పీల్ వేశాం. ప్రభుత్వంలో అవినీతి జరిగింది కాబట్టి కోర్టులో 15 సార్లు వాయిదా తీసుకున్నారు. పౌర సరఫరా శాఖలో జరిగిన కుంభకోణాన్ని బయటపెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దళార్ల సంస్థలతో కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన 750 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వ పెద్దలు పంచుకున్నారు. 90 రోజుల్లో ప్రభుత్వానికి డబ్బులు చెల్లించకపోతే కాంట్రాక్ట్ టెండర్లు రద్దు చేయాలి. కానీ 605 రోజులు గడుస్తున్నా టెండర్లు ఎందుకు రద్దు చేయలేదు అని ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హైకోర్టులో మేము పిల్లేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన ఇంత ఖజానాకు అన్యాయం జరుగుతుంది. ఇది వేల కుండ్ల కుంభకోణంలో పంచుకుంటున్నారు. దీన్ని ఈ కుంభకోణం అరికట్టండి, ఈ తెలంగాణ సంపద అని చెప్పేసి మేము హైకోర్టు కూడా అప్లై చేయడం జరిగింది. హైకోర్టులో ఇప్పటికీ 5 సార్లు 6 సార్ల ఇప్పటికీ 15 సార్లు వాయిదా అడిగింది ప్రభుత్వం. 15 సార్లు ఇప్పటికీ వాయిదా అడుగుతూ వచ్చింది. కాంగ్రెస్ దోడిపై సీఎంకి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి, సిఎస్కు వీళ్ళందరూ కూడా ఇచ్చేసి లాస్ట్కు రాతపూర్వకంగా మనము అధికారులకు ఇచ్చేసి కోర్టుల కూడా పోవడం జరిగింది. ఇంతవరకు వాళ్ళు హైకోర్టులో వాళ్ళు ఏమని ఇచ్చిందంటే ఇప్పటికి 16 నెలలు గడిచిన బిడ్డర్స్ మీద చెల్లుకొని 5 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు. దాని తర్వాత వాళ్ళు కోర్టుకు పోతే మాకు టైం ఇవ్వాలని చెప్పి 15 సార్లు ఎక్స్టెన్షన్ అడిగిండ్రు. ఎందుకోసం మీరు 15 సార్లు ఎక్స్టెన్షన్ తీసుకున్నారు? ఆ బిల్లుకి ఎందుకు రిప్లై ఇస్తలేరు అంటే ప్రభుత్వం దగ్గర సమాధానం చెప్పే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఇలానే ఎక్స్టెన్షన్ తీసుకుంటూ పోతున్నారు. 90 రోజుల టెండర్ కంప్లీట్ కావాలి. 605 రోజులైనా ఇంతవరకు టెండర్ కంప్లీట్ కాలేదు. ఏ ప్రభుత్వమైనా కానీ టెండర్ షెడ్యూల్లోనే రాస్తారు. 90 రోజుల తర్వాత ఒకవేళ మీరు ఈ టెండర్లో పాల్గొన్నది ఫెయిల్ అయితే గిట్ట మీరు డబ్బులు కట్టకపోతే ప్రభుత్వానికి మీ ఈఎండిని ఫోర్ఫిట్ చేస్తాం, రద్దు చేస్తాం. ఇది ఏ కండిషన్ ఉంటుంది, ఎక్కడైనా ఏ సంస్థ ఉంటుంది. కానీ 90 రోజుల తర్వాత వాళ్ళు 7600 కోట్లు ప్రభుత్వ ఖజానా కట్టలేదు. ఇంతవరకు ఈఎండి ఫోర్ఫిట్ కాలేదు. ఇంతవరకు టెండర్ రద్దు కాలేదు. ఇప్పటి వరకు 605 రోజులు టెండర్ కంటిన్యూ అయితేనే ఉన్నది.